లిక్కర్ కేసులో 9 మంది నిందితులను రిమాండ్ ముగిసింది. దీంతో నిందితులందరినీ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. రాజమండ్రి జైలు నుండి కోర్టుకు మిథున్ రెడ్డిని తీసుకురానున్నారు. భారీ భద్రతతో కోర్టుకు నిందితులను తరలించనున్నారు. లిక్కర్ కేసులో 9 మంది నిందితులను రిమాండ్ ముగిసింది. దీంతో నిందితులందరినీ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, లిక్కర్ కేసులో అయితే 9 మంది నిందితులు రిమాండ్ అయితే ముగిసింది. నిందితులందరినీ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దీపిక, ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించినటువంటి ఒక పక్క దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. మిగిలిన నిందితుల అరెస్ట్ కోసం. అట్లాగే ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో 9 మందిని కూడా వాళ్ళ రిమాండ్ ఈ రోజుతో ముగియడంతో వాళ్ళందరినీ కూడా విజయవాడలోని ఏసీబీ కోర్టుకి సిట్ అధికారులు తీసుకురానున్నారు. అయితే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి ఇదే కేసులో ఎంపీ వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి, అట్లాగే గుంటూరు జిల్లా నుంచి బాలాజీ కుమార్, నవీన్, వీరితో పాటు విజయవాడ జిల్లా జైల్లో ఉన్నటువంటి 9 మంది మొత్తం ఈ ఏసీబీ కోర్టులో హాజరుపడుతున్నారు. అయితే భారీ బందోబస్తు వీళ్ళందరినీ కూడా ఏసీబీ కోర్టుకి హాజరుపడుతున్నారు. ఇప్పటికే దాదాపు మిథున్ రెడ్డిని రాజమండ్రి నుంచి కూడా విజయవాడకి తరలిస్తున్నట్లు తెలుస్తా ఉంది. ఈ రోజు రిమాండ్ ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన తర్వాత రిమాండ్ పొడిగించే అవకాశాలు కూడా ఉంటాయి. మరోవైపు వీళ్ళలో ఎవరికి కూడా బెయిల్ రాని పక్షంలో కూడా వీళ్ళని ఖచ్చితంగా రిమాండ్ అయిపోయిన నేపథ్యంలో కోర్టులో హాజరుపరిచేందుకు కూడా సిట్ అధికారులు ఇప్పటికే కృషి చేశారు. ఇప్పుడు విజయవాడ నుంచి అట్లాగే గుంటూరు నుంచి కూడా ఉన్నటువంటి కేసుకు సంబంధించి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరికాసేపట్లో విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరుచున్నారు. ఇదేలా ఉంటే గతంలో కూడా దీనికి సంబంధించి మనం చూసినట్లయితే నిన్న ఏపీ డీజీపీతో పాటు సిట్ చీఫ్ విజయవాడ పోలీస్ కమిషనర్ అయినటువంటి రాజశేఖర్ బాబు కూడా నిన్న డీజీపీతో భేటీ అవ్వడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ అట్లాగే ఫర్దర్ గా అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా నిన్న చర్చించడం జరిగింది. మొత్తం ఓవరాల్ గా చూసుకున్నట్లయితే సిట్ దర్యాప్తు అనేది పూర్తయ్యే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. ప్రస్తుతానికి మరి కోర్టు ఏసీబీ కోర్టులో హాజరయ్యే నిందితులకు సంబంధించి కోర్టు మరి రిమాండ్ ఎప్పటి వరకు పొడిగిస్తుంది అనేది కూడా మరి కాసేపట్లో తెలిసే అవకాశాలు ఉన్నాయి. దీపిగా. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. వెళ్ళిపోవాలి.